ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ అని నేను అంటాను. ఇలా మనం మూడ్ని సెట్ చేసుకొని మళ్ళీ లేచి మన వర్క్ని మనమే చేసుకోవడం, దాంట్లోంచి పప్పు తీయడం అనేది ఆషామాషి కాదు. హాయ్ అందరికీ, అందరు ఎట్లా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మొన్న మేము ఒక దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడ మాకు ముంత మామిడి పళ్ళు దొరికాయి. ఎప్పటి నుంచో ముంత మామిడి పల్లికి ఇట్లాగా జీడిగింజలు ఉండే పండ్లు తీసుకోవాలి అని ఉండేది. అయితే నెల్లూరులో ఎప్పుడు దొరకలేదు. వీటితో కూర కూడా చేసుకోవచ్చు, చాలా పౌష్టికాహారం కదా. అది తెలిసి కూడా మనం ఊరుకుంటామా? వెంటనే తీసుకొచ్చేసుకున్నాను, వీటితో కూర చేసుకుందాం అనేసి. రెసిపీ చేసే ముందు కొన్ని మాట్లాడుకోవాలి. నా ఫ్రెండ్స్ లో కొంతమంది ఇవాళ మూడ్ అసలు ఏం బాగాలేదే, ఒక్క పని కూడా చేయలేదు, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, సాయంత్రం ఆయన వచ్చే లోపల అన్ని కంప్లీట్ చేసేసుకోవాలి అని అంటూ ఉంటారు. నేను నా ఫ్రెండ్స్ కి ఇచ్చిన సలహా ఏంటంటే, మన లైఫ్ లో బ్యాడ్ మూమెంట్స్, బ్యాడ్ సిచ్యువేషన్స్ జరుగుతూనే ఉంటాయి. అవి మన లైఫ్ లో ఒక పార్ట్ అయిపోతాయి. వాటి గురించి ఆలోచిస్తూ కూర్చున్నామంటే మన టైం ని వేస్ట్ చేసుకున్నట్లే. డేలో ఏదో ఒక టైంలో నాకు మూడ్ బాగాలేదు, ఇంకేం పని చేయలేను అనిపించినప్పుడు దాన్ని మనం క్యాచ్ చేయాలి. క్యాచ్ చేసి, ఇలా నాకు చాలా సార్లు జరిగింది, దీనివల్ల పనంతా ఆగిపోతుంది, నేను ఇలా ఆలోచించుకుంటూ కూర్చున్నానంటే, ఇలా బాధపడుతూ కూర్చున్నానంటే మూడ్ బాగాలేదని చెప్పేసి నాకు ఈ పని ఎవరూ చేయరు, నేనే చేసుకోవాలి ఎప్పటికైనా అని గుర్తించి దాన్ని మనం ఏం చేస్తే ఈ మూడ్ నుంచి బయటకు వస్తామా అనేది ఆలోచించాలి. ఇలా ఆలోచించి ఏం చేస్తే బయటకు వస్తామా దీని నుంచి అని ఆలోచించగలిగేవాడే ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ అని నేను అంటాను. ఇలా మూడ్ బాగాలేని టైంలో మనకి ఏది చేస్తే బాగా నచ్చుతుందో దాని గురించి ఆలోచించాలి. అంటే మూడ్ బాగాలేనప్పుడు కూడా ఇలాంటిది మనకి ఇష్టమైంది ఒకటి ఉంటుంది కదా, అది కానీ చేస్తే మనకి బాగా అనిపిస్తుంది. పాటలు వినడము, మొక్కలు నాటడము, అంటే ఇంట్లో ఎంత పని ఉన్నా దాన్ని పక్కన పెట్టేసి మూడ్ బాగాలేని టైంలో మనకి ఇష్టమైన పని చేసామంటే మన బ్రెయిన్ ఫీల్ గుడ్ కెమికల్ రిలీజ్ అయ్యి మనకి మూడ్ కొంచెం చేంజ్ అవుతుంది. దానివల్ల నెక్స్ట్ ఇంకో పని చేయడానికి కూడా మనం ఇంట్రెస్ట్ చూపిస్తాము. అంతేకాకుండా మనకిష్టమైన పనులు చేయడం వల్ల బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, మన బాడీ కూడా యాక్టివేట్ అయ్యి వర్క్ చేయడానికి ముందుకెళ్తుంది. అంటే మన మూడ్ బాగాలేదని చెప్పేసి అలా కూర్చొని ఉండిపోకుండా ఫిజికల్గా మూవ్ అయ్యామంటే మన బ్రెయిన్ కూడా యాక్టివ్ అయ్యి యాక్టివ్గా పనిచేస్తుంది. ఇంకా బాల్కనీలో కాసేపు అలా నడవడం, లేదా ఒక మంచి కాఫీ లేకపోతే మంచి టీ ఇష్టంగా పెట్టుకొని తాగడం, ఇలాంటివి కూడా మన మూడ్ని వెంటనే చేంజ్ చేస్తాయి. అంతేకాని అలా కూర్చొని ఆలోచిస్తూ ఉండడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. అంతేకాకుండా వేరే వేరే ఆలోచనలు ఎక్కువైపోయి ఇంకా అసలు ఏ పని చేయబుద్ధి కాదు. ఇది ఒక సైకిల్ అనమాట. అందుకనే మనము లేచి నడవడమో ఏదో ఒక యాక్టివిటీ చేయడమో అయితే ఖచ్చితంగా చేయాలి. అంటే ఈ మూడ్ నుంచి బయటికి రావాలంటే ఇలాంటివి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ఏదైనా క్రియేటివిటీగా క్రాఫ్ట్ ఏదైనా తయారు చేసినప్పుడు కూడా మూడు వెంటనే చేంజ్ అయిపోతుంది. ఇంత బెస్ట్ వరల్డ్ లో మనం ఉంటున్నామంటే అది మనిషికి క్రియేట్ చేసే ఎబిలిటీ ఉండడం వల్లే. అది ఫుడ్ అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు, ఐడియాస్ అవ్వచ్చు. మనిషి ఎన్ని తయారు చేసుకుంటూ వచ్చాడో కదా, అయితే ఇన్ని తయారవుతున్న ప్రపంచంలో ఒక సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంది. అదేంటంటే మనం తయారు చేయడం మానేసి జస్ట్ కన్జ్యూమ్ చేస్తున్నాం, అట్లాగే వాడుకుంటున్నాం. ఫుడ్ తయారు చేసుకోవడం మానేసి వెంటనే ఆర్డర్లు పెట్టేస్తున్నాం. అట్లాగే ఏదైనా వస్తువు చెడిపోతే దాన్ని రిపేర్ చేయించడం మానేసి వెంటనే కొత్త వస్తువు కొనేస్తున్నాం. ఏదైనా తయారు చేయడంలో లేదా బాగు చేయడంలో ఉండే గుడ్ ఫీల్ ని మనం మిస్ అయిపోతున్నాం. ఈసారి నుంచి మూడ్ బాగాలేనప్పుడు ఏదైనా క్రియేటివ్ గా మనకు నచ్చినట్టుగా ఏదైనా క్రాఫ్ట్ తయారు చేసామంటే మన మూడ్ చేంజ్ అయ్యి మన బ్రెయిన్ కూడా యాక్టివ్ అయ్యి వెంటనే వేరే వర్క్స్ కూడా చేసుకునే దానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ ఐడియా. మూడ్ బాగాలేదు అనుకున్నప్పుడు ఒక్కసారి ట్రై చేయండి, వర్క్ అవ్వకపోతే నన్ను అడగండి. ఇలా మనకి మూడ్ బాగాలేనప్పుడు, పని చేయబుద్ధి కానప్పుడు పని అలా పక్కన పెట్టేసి ఏదైనా ఒక మంచి కాఫీ పెట్టుకొని తాగడం, లేదా ఏదైనా ఒక మొక్కలు నాటుకోవడం, లేదా ఏదైనా ఒక క్రాఫ్ట్ తయారు చేయడం, లేదా ఒక షెల్ఫ్ క్లీన్ చేసి దాన్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం, లేదా మొక్కలకి నీళ్లు పోయడం, లేదా వీటన్నింటిలో మనకి హ్యాపీనెస్ ఉండదు అనుకుంటే మనకి బాగా ఇష్టమైన బట్టలు, మన దగ్గర ఉన్న ఏదైనా ఒక ఓల్డ్ శారీని తీసుకొని దాన్ని కొత్తగా డిజైన్ చేయించుకొని, అంటే కొత్త ఐడియాస్ తోటి దాన్ని స్టిచ్చింగ్ చేయించుకోవడానికి వెళ్ళి ఆ టైలర్తో కొంచెం సంభాషణ, ఇలా కుట్టండి అలా కుట్టండి అని మాట్లాడడం. దీనివల్ల ఏంటంటే మనకి ఇష్టమైన పనులు చేయడం వల్ల మన బ్రెయిన్లో హ్యాపీ హార్మోన్స్ జనరేట్ అయ్యి మన మూడ్ వెంటనే చేంజ్ అవుతుంది. మన మూడ్ బాగాలేదని చెప్పేసి ఎంతసేపు ఖాళీగా ఎంత ఆలోచించుకుంటూ కూర్చున్నా మన పని అయితే తరగదు. మనమే మన మూడ్ని సెట్ చేసుకొని మళ్ళీ లేచి మన వర్క్ని మనమే చేసుకోవాలి. అలాంటప్పుడు ఈ గ్యాప్లో టైం వేస్ట్ చేయకుండా మనకి నచ్చిన పని ఏదైనా చేయడం వల్ల మన మూడ్ చేంజ్ అవ్వడం, అలాగే మన పనులు కూడా వెంటనే స్టార్ట్ చేసుకోవడానికి మనమే ప్లాన్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనము ఎమోషనల్గా చాలా ఫిట్గా ఉంటాం, అలాగే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాము. అంటే మనం ఏ సిచ్యువేషన్ అయినా ఎదుర్కొనే ఎబిలిటీ మనకు వస్తుంది ఇలా ఆలోచించడం వల్ల. అలాగే మన మూడ్ బాగాలేనప్పుడు మనం ఒంటరిగా ఉండి మన మూడ్ని సెట్ చేసుకోవాలి అనుకుంటాం. అది ఒక్కోసారి వర్కౌట్ అవుతుంది, లేదా ఒక్కోసారి ఇంకా ఎక్కువ ఆలోచనలకు గురి చేస్తుంది. అలా ఐసోలేటెడ్గా ఉండకుండా ఆ టైంలో కొంచెం ఇంటరాక్ట్, అంటే మనకి దగ్గర వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల కూడా మన మూడ్ వెంటనే చేంజ్ అవుతుంది. అది మన అమ్మతోనైనా, హస్బెండ్తో అయినా, ఫ్రెండ్తో అయినా, అక్కతో అయినా, చెల్లితో అయినా కాసేపు అలా సరదాగా ఫోన్ చేసి మాట్లాడడమో లేకపోతే వెళ్ళి మాట్లాడడమో చేయడం వల్ల మన మూడ్ వెంటనే చేంజ్ అవుతుంది.
అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, మనం చెప్పేది వినే వాళ్ళతోనో, మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళతోనో, లేదా సరదాగా జోకులేసి నవ్వించే వాళ్ళతోనో ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది. ఒక్కళ్ళమే కూర్చొని ఆలోచించుకున్నా బాధపడినా అది డబుల్ అవుతుంది. అదే ఎవరితోనైనా షేర్ చేసుకున్నామంటే అది సగం అవుతుంది. కాబట్టి ఇలాంటి టైంలో ఒక రైట్ పర్సన్తో షేర్ చేసుకున్నారంటే మీ ఫీలింగ్స్ని ఖచ్చితంగా మీకు చాలా యూజ్ అవుతుంది. మూడ్ బాగాలేనప్పుడు మనం చేయాల్సిన 3 విషయాలు ఏంటంటే, ఒకటి మనకి నచ్చిన పనులు చేయడం, ఇంకొకటి నచ్చిన వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతో కనెక్ట్ అయ్యి కాసేపు అలా సరదాగా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేయడం, ఇంకా క్రియేటివిటీగా ఆలోచించి ఏదైనా క్రియేట్ చేయడం, లేదా ఇంట్లో ఏదైనా ఒక మూల మనకు బాగా నచ్చినట్లుగా ఆర్గనైజ్ చేసుకోవడం. ఇలాంటి పనులు చేసుకోవడం వల్ల మనకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. మన మూడ్ చేంజ్ అవుతుంది. అలాగే మన ఇల్లు, మన మైండ్ చాలా రిలాక్స్డ్గా, చాలా నీట్గా ఉంటాయి. నేను మాట్లాడుకున్న ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి. సరే, మరి మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముంతమామిడి పళ్ళు అంటే నాకు చాలా ఇష్టము. నెల్లూరులో చాలాసార్లు ప్రతి సమ్మర్కి నేను ముంతమామిడి పళ్ళు అయితే తింటాను. కానీ ఈ సమ్మర్కి నేను నెల్లూరులో లేకపోవడం వల్ల ముంతమామిడి పళ్ళు నాకు దొరకలేదు. అయితే మా వారిని అడిగాను తీసుకురమ్మని చెప్పేసి, వచ్చేటప్పుడు మర్చిపోయి వచ్చారు. సరే అని ఇంకా ఈ సంవత్సరం ముంతమామిడి పళ్ళు తినే రాతలేదులే అని సైలెంట్ అయిపోయాను. కానీ మనం ఏదైనా గట్టిగా అనుకుంటే అది జరగక మాందు అన్నట్లు మేము ఆల్మోస్ట్ సమ్మర్ అయిపోయింది. మేము ఒక దగ్గరికి వెళ్ళాము. అక్కడ నాకు ఈ ముంతమామిడి పళ్ళు కనిపించాయి. అయితే ముంతమామిడి పండ్లకి కింద జీడి గింజలు ఉంటాయి కదా, అలా ఎప్పుడు మాకు నెల్లూరులో దొరకలేదు. మామూలుగా పండ్లు మాత్రమే దొరుకుతాయి. అయితే ఇక్కడ నాకు జీడి గింజలతో పాటు దొరికాయి. చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. అంటే అసలు దొరకలేదు అనుకున్న దగ్గర నుంచి కావాల్సిన దానికన్నా ఎక్కువే దొరికిందనమాట. ఇంకా నేను తీసుకున్న పండ్లను రోజుకు ఒకటి లెక్కన తిన్నాను. ఒక్కరోజే తినేసామంటే ఆ పండ్లన్నిటిని గొంతు బాగా బొంగురుపోయి జలుబు చేస్తుంది. అందుకని నేను రోజుకొకటే తింటాను. ఇంకా పండ్ల నుంచి గింజలన్నింటినీ సపరేట్ చేసేసి వాటిని గింజల్లోంచి జీడిపప్పుని బయటికి తీసాను. మామూలుగా పచ్చి జీడిపప్పుతోటి కూర చేస్తారు కదా, కానీ ఈ గింజలు కాస్త ఎండినా సరే నేను కూర చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. అయితే ఈ గింజలు ఒలవడం, దాంట్లోంచి పప్పు తీయడం అనేది ఆషామాషి కాదు, చాలా కష్టమైన పనే. గింజల్ని ఘాటు పెట్టుకొని చపాతీ కర్రతోటి కొట్టి చాలా కష్టపడి పప్పునైతే వేరు చేశాను. దాన్ని వేడి నీళ్ళల్లో నానబెట్టి దాని మీద ఉన్న తొక్కునంతా తీసేసి రెడీ చేసి పెట్టుకున్నాను. మసాలా కోసం అల్లం, తెల్లగడ్డ, ధనియాలు, కొబ్బరి, కొద్దిగా గసగసాలు, అట్లాగే చెక్క, లవంగ, ఇవన్నీ కూడా యాలకులు కూడా వేసుకొని మిక్సీ పట్టేసి మెత్తగా పక్కనుంచుకున్నాను. ఇప్పుడు మాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి, టమోటా అన్నీ వేగిన తర్వాత అల్లం, తెల్లగడ్డ పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకొని అంతా బాగా కలిపేసుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కాస్త ఇనికిన తర్వాత మనం ముందే నానా కష్టాలు పడి రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసేసుకొని ఫైనల్గా మూత పెట్టేసి వదిలేయాలి. అలా కాసేపు వదిలిన తర్వాత మన దగ్గర ఉంటే కాస్త ఫ్రెష్ క్రీము, దాంతోపాటు బటరు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇంకా ఉంటే కసూరి మేతి కూడా వేసుకోవచ్చు పుదీనా ప్లేస్లో. జీడిపప్పు కూరలో ఎక్కువ పోషకాలు అయితే లభిస్తాయి. పిల్లలకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే జీడిపప్పు వల్ల పిల్లలు వెయిట్ గెయిన్ అవుతారు కదా, మనకు కావాల్సింది అదే కదా, పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వాలని చూస్తుంటాం కదా. వాళ్ళకి కనుక ఈ కూర చేసి పెట్టినట్లయితే మనం వాళ్ళకి మంచి పోషకాలని అందించినట్లు అవుతుంది. సమ్మర్లో మాత్రమే దొరికిన ఈ పండ్లని కానీ ఈ గింజలని కానీ మనం అస్సలు మిస్ చేసుకోకూడదు. ఒకవేళ దొరకకుంటే దొరికే ప్లేసులకైనా వెళ్ళి మరీ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇవి అంత ప్రీషియస్ అనమాట. మళ్ళీ సంవత్సరం అంతా ఏ రెస్టారెంట్లో కానీ ఏ హోటల్లో కానీ ఎక్కడ వెతికినా మనకి కనిపించవు. అందుకని నేను ఎక్కడైనా ఇలాంటివి మనకి అంటే మనకి ఎప్పుడు దొరకనివి, ఎప్పుడో ఒకసారి కనిపించాయంటే మాత్రం వెంటనే తీసుకుంటాను. అవి ఎంత ఖర్చు అయినా సరే. ఏ సీజన్కి సంబంధించిన పండ్లను ఆ సీజన్లో ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే పండ్ల రేట్లు ఎక్కువ ఉంటాయి కదా అనుకుంటాము, కానీ ఆ సీజన్లో ఆ పండ్ల రేట్లు ఖచ్చితంగా తక్కువగానే ఉంటాయి. ఈ వీడియోలో మన కంటెంట్ అంటే మనం మాట్లాడుకున్న మాటలు, లేదా మనం చేసుకున్న రెసిపీ, లేదా మన కిచెన్కి సంబంధించింది ఏది మీకు నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఎలాంటి కంటెంట్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. మీకు ఏది కావాలనిపిస్తే అదే చేయడానికి ట్రై చేస్తాను. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే, మీ మూడ్ని సెట్ చేసినట్లు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీతో నెల్లూరు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మీ ఫ్రెండ్స్లో కూడా ఇలా మూడ్ బాగాలేదని మీకు ఫోన్ చేసే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేసేయండి. తప్పకుండా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇక్కడి వరకు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చాలా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే కామెంట్స్ ఇంకా లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు.